హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈరోజు నేను నా దగ్గర ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను. 3 మంత్స్ బిఫోర్ నేను వదిలి వెళ్ళినప్పుడు ఇట్లా పిందెలతో ఉందన్నమాట ఈ ఆరెంజ్. తర్వాత నేను వచ్చాక కూడా ఎట్లా ఉందన్నది చూపిస్తాను మీకు. కొన్ని మా హెల్పర్ ఎంజాయ్ చేసిందిలేండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూడండి, అన్నీ ఆరెంజెస్ అన్నమాట. వెళ్ళే ముందు తీసిన పిక్ ఇది, ఈ వీడియో అన్నమాట. ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయో చక్కగా. ఇవన్నీ 3 మంత్స్ తర్వాత ఎలా ఉందో అప్పుడు కూడా వీడియో తీశాను అనమాట వచ్చాక. అది చూడండి మీరు. కొన్ని ఉన్నాయి, కొన్ని తగ్గాలండి. మళ్ళీ టేబుల్ లెమన్, స్వీట్ లెమన్, వెరిగేటెడ్ బత్తాయి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట నేను వెళ్ళే ముందు. అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. చాలా అంటే క్రాప్ కొంత మరి వాళ్ళు తీసుకుంటారు కదా హెల్పర్స్. తర్వాత బెండ వేసి వెళ్ళానండి. కొన్ని అక్కడక్కడ మీకు అవి కూడా కనిపిస్తాయి. మళ్ళీ నా దగ్గర టేబుల్ లెమన్ కూడా 3 మొక్కలు ఉన్నాయండి మొత్తం. ఒక చోట ఒకటి ఉంటుంది, రెండేమో ఇంకో చోట ఉంటాయి అన్నమాట. అందులోనే స్వీట్ ఆరెంజ్ కూడా పక్కకు కనిపిస్తూ ఉంటుంది మీకు. అన్నీ గమలాల దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట, కుండీలన్నీ. స్వీట్ ఆరెంజ్ ఏమోనో ఒకటి పెద్దది వచ్చింది, రెండేమో చిన్నగా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను చూడండి. వెళ్ళే ముందు కొన్ని తీసాను పిక్స్, అంటే వీడియోలో కొన్ని కనిపిస్తే మీకు అన్నీ కనిపించవు. వెళ్ళే ముందు తీసాను, హడావిడిగా వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి. తర్వాత వచ్చాక మళ్ళీ తీసాను అనమాట. అవి మీకు చూపిస్తాను. ఆరెంజ్ బాగా పెద్దగా అయిందండి, స్వీట్ ఆరెంజ్ చేతి నిండుగా ఉంది చక్కగా ఒకటి. తర్వాత నేను వెళ్ళేటప్పుడు పూలు ఉన్నాయన్నమాట, అవి కూడా మళ్ళీ ఆరెంజ్లుగా అయ్యాయి వచ్చే ముందు. నేను ఇవన్నీ ఇట్లా ఇంత పూత క్రాప్ రావటానికి ఏంటి చేస్తున్నాను అన్నది కూడా ఇందులో మీకు చెప్తున్నానండి. నేను ఒక బాటిల్ చక్కగా తవ్వేసి ఒక గోళంలో పెడతానండి. అందులోనేమో చుట్టూ కొన్ని మొక్కలు వస్తూ ఉంటాయి చూసారా, ఈ మన ఎరువు వేస్తాం కదా దానివల్ల. అవన్నీ మనం వాడుకోలేదనుకోండి, వేస్ట్గా పడేసే బదులు అదే బాటిల్లో పెట్టేస్తూ ఉంటానన్నమాట. అలాగే మన కిచెన్ కంపోస్ట్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ అని, లేదంటే సరసొంక కలి అంటాం చూడండి, ఆవాల చెక్క, అది కూడా నానబెట్టి వేస్తూ ఉంటాను. వెళ్ళే ముందు చెరుకు కూడా నేను తీసుకొచ్చి నానబెట్టి 3 రోజులు ఆ నీళ్లు కూడా వేసి వెళ్ళానండి. ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. మన ఇంట్లో వచ్చే ఆకులు అలములు అన్నీ చక్కగా దాచిపెట్టి ఎరువు తయారు చేస్తూ ఉంటానండి. సూట్ కేసులో పెడుతున్నానని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను మీకు. అలాగే ఒక పెద్ద డ్రమ్ ఉంటుందండి, ఆ డ్రమ్లో కూడా వేసి అన్నీ చేసి పెడుతూ ఉంటాను అనమాట. అవి వేస్తూ ఉంటాను. ఇట్లాగే ఎండుటాకులు కూడా అప్పుడప్పుడు వేసేస్తూ ఉంటానండి, తుడిచి వచ్చేది మల్చింగ్ లాగా కూడా పనికి వస్తూ ఉంటుంది కదా. ఇదిగోండి తవ్వి చూపిస్తున్నాను. ముందు అలా చక్కగా తవ్వుతానమాట. తవ్వి ఒక బాటిల్ పెడతాను. ఇది ఇదివరకు ఉన్నదేనండి, నేను వచ్చేసరికి పడిపోయిందనమాట, అందుకని మళ్ళీ తవ్వి పెట్టాను. అట్లా ప్రతి గోళంలో ఒకటి పెడతానండి ఖచ్చితంగానే. అది మీకు ఎలాగో చూపించవచ్చు కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట పెట్టే ముందు. ఇట్లాగే ప్రతి దాంట్లో పెడతాను అనమాట. మీరు ఆరెంజ్ మొక్కలో కూడా చూసి ఉంటారు, ఒక బాటిల్ పక్కకు పడిపోయి ఉంది. అవన్నీ జాగ్రత్తగా మళ్ళీ చేసుకుంటూ ఉంటానండి. చాలా మొక్కలు చనిపోయాయి మేము లేకపోవడం వల్ల. ఏంటి ఇన్ని చనిపోయాయి అంటే, అవును చనిపోయాయి అంటారండి హెల్పర్స్. అంతకంటే మనకు మంచి ఆన్సర్ రాదు. ఎందుకు చనిపోయి ఏంటి అన్నది మనమే వెతుక్కోవాలి, మనమే కారణాలు చూసుకొని మళ్ళీ బాగు చేసుకోవాలి. బోలెడు గడ్డి అది అంతా పెరిగిపోయి ఉందండి ప్రతి మొక్కలోనూ. అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. దానితో నాకు కాలికి దెబ్బ తగలడం వల్ల అన్నీ చేయలేకపోతున్నాను అనమాట. ఏదో కొద్ది కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాను. ఇది చేయాలనిపించింది ఈ వీడియో, అందుకని చేసి మీకు చూపిస్తున్నాను నా సిట్రస్ ఫ్రూట్స్ అన్నీని. నా దగ్గర 3 టేబుల్ లెమన్ ఉన్నాయండి, ఒక 2 ఆరెంజ్లు ఉన్నాయి. అది ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి స్వీట్గా ఉంటుంది అనమాట ఆరెంజ్. ఒక 2 స్వీట్ లైమ్ ఉన్నాయండి. ఒకదానికి ఇంకా పూత రాలేదు, ఒకటి మాత్రం బాగా పూత మీద వచ్చి కాయలు ఉన్నాయండి ఇప్పుడు. అంటే వెళ్ళే ముందు అది పూసేసిందిలేండి. నేను అది తీసుకుని ఒక వీడియో కూడా పెట్టాను, చనిపోయే మొక్కను బతికించుకున్నాను అని. అదొక స్వీట్ లైమ్ అనమాట. తర్వాత నేను ఇంకోటి కొత్తగా కొనుక్కున్నాను, దానికి బాగా కాయలు వచ్చాయండి. నేను వెళ్ళే ముందు పూత మీద ఉంది.
చక్కగా వచ్చున్నాయి చూడండి. అది కూడాను చాలా మటుకు కాయలు కోసేసానులేండి. ఇదిగోండి ఇది స్వీట్ లైము. కొన్ని కోసున్న అదే వాడతాం కదండి దేనికో దానికి. లెమన్స్ అయితే చాలా మటుకు హెల్పర్ ఎంజాయ్ చేసిందిలేండి. మరి ఇంకా వదిలేసి వెళ్ళాక ఎన్ని ఉంటాయి ఎన్ని ఉండవు అన్నది మనం లెక్క చూసుకోలేం కదండి. ఉన్నవే మనకు దక్కుడే అంతే. ఇది చూడండి, ఈ ఆరెంజెస్ ఇప్పటికి పండి ఉన్నాయన్నమాట. ఇంకా కానీ పుల్లగే ఉన్నదండి ఇంకాని. మరి ఇంకా కలర్ రావాలో ఏంటో తెలియదు నాకు. ఫస్ట్ క్రాప్ అని చెప్పాలండి ఇది. లాస్ట్ టైం కూడా 1, 2 వచ్చాయి కానీ అంతగా నేను చూడలేదండి. వదిలేసి వెళ్ళిపోయాను వెళ్ళేటప్పుడు. అప్పుడు కూడా నేను లేననమాట. నాకు తెలియదు వాటి సంగతి. ఇదిగోండి ఇవి ఇలా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి చూడండి. బాగా పండు రంగు రావాలేమో. మెత్తగా అయితే ఉన్నాయండి, మరీ గట్టిగా లేవు టచ్ చేస్తే. అది కొయ్యాలో వద్దో కూడా అర్థం కాలేదు నాకు. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నిన్న మొన్న తీసానండి ఈ వీడియో నేను. ఇక ఈరోజు ఎడిట్ చేస్తున్నాను. ట్యూస్డే పోస్ట్ చేస్తానన్నమాట మీకు ఇది. మనకి ట్యూస్డే శుక్రవారాలు పెడుతూ ఉంటాం కదా మనం గార్డెన్ వీడియోలు, అప్పుడు పెడతానన్నమాట. అందుకని రెడీ చేస్తున్నాను. మందార మొక్కలు అన్నీ చీడ పట్టేసి ఎంత ఘోరంగా అయిపోయాయండి. గులాబీ మొక్కలు చనిపోయాయి నావి, చాలా చనిపోయాయండి. వంకాయ మొక్కలు 5 ఉండేవి, అన్నీ చనిపోయాయి. ఇంక మరి ఏం చేస్తామండి, మన ఇంటిలో లేనప్పుడు చూసేవాళ్ళు ఉండరు కదా. ఏదో కొన్ని ఉన్నాయనుకోవచ్చు. ఇదిగోండి ఈ వెరిగేటెడ్ బత్తాయి అనమాట ఇది. ఇందులో కూడా ఒక బెండ మొక్క ఉందండి. బాగా కాసాయండి అన్నీ చక్కగా పెద్ద పెద్దవండి. ఒక్కొక్క జాన ఉందండి, ఒక్కో బెండకాయ అంత పెద్దవి చక్కగా లావుగా భలే కాసాయి అనమాట. ఒకటి ఎండిపోయి ఉంది, అది చూస్తే తెలిసింది ఏమాత్రం కాసింది అన్నది. ప్రతి ఆకుకి ఒక బెండకాయ వస్తుంది కదండి. చాలా పొడుగ్గా అయిపోయి ఉన్నాయన్నమాట మొక్కలు. పోన్లేండి, కనీసం ఆ అమ్మాయి అన్న ఎంజాయ్ చేసింది అనుకున్నాను. మరి అంతకంటే చేసేదేం లేదు కదండి. మనం వెళ్ళిపోయామంటే ఇల్లు వదిలేసి. అదనమాట సంగతి. చక్కగా అన్ని మొక్కలు వేసి వెళ్ళానండి. బీర అన్నీను, చిక్కుడు, చిక్కుడు కూడా ఉండేవండి, అన్నీ పోయాయి లేవు. ఒక బటర్నట్ స్క్వాష్ కూడా వేసానండి, అది కూడా పోయింది లేదు. అలా చాలా అండి. మందార మొక్కలేంటి, గులాబీ మొక్కలేంటి, అసలు చాలా బాధ అనిపించిందండి. ల్యాంటానా కూడా పోయింది, పీస్ లిల్లీ కూడా పోయింది. ఇంకా ఒకటని లేదండి, అన్నీ చనిపోయాయి నా మొక్కలు. ఏదో ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు బతికున్నాయండి. వీటన్నిటికీ నేను ముందే బాటిల్ పెట్టి అంతా రెడీ చేసి పెట్టి వెళ్ళాను కదా, ఏదో సర్వయ్య అయ్యాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ అన్నీ మొదటి నుంచి పెట్టుకోవాలండి నేను. ఏదో గ్రేప్ కొంచెం వచ్చినాయండి, గ్రేప్స్ ఉన్నాయి కొద్దిగా. అవి నేను తర్వాత చూపిస్తానులేండి. పిట్టలు తినేసాయండి చాలా మటుకు. నేను వచ్చాక చూసినవి కూడా ఇప్పుడు లేవు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.